ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరొక అంశం గురించి మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. గుర్తుంచుకుందాం, ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. 6 సిద్ధాంతాలతో, 6 సత్యాలతో, 6 అవగాహనలతో, 6 ప్రతిపాదనలతో విరాజిల్లి ఉంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము. మొట్టమొదటిది మనమంతా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్య పదార్థం, ప్యూర్ కాన్షియస్నెస్. రెండవది, ఈ చైతన్య పదార్థము అనేక శరీరాలను ధరిస్తుంది. ఇప్పుడు ఈ బట్టలు ధరించాను కదా, కాసేపు తర్వాత ఇంకో బట్ట ధరిస్తాను కదా, నల్లది ధరిస్తాను, ఇంకోటి బ్లూ, తర్వాత వైట్, తర్వాత కలర్స్ వేసుకుంటారు. ఇది చొక్కా. అలాగే ఈ శరీరం కూడా ఒక చొక్కా, చూసారా? కనుక ఎన్నో చొక్కాలు వేసుకుంటాం, కొన్ని బరువైన కోట్లు వేసుకుంటాం, కొన్ని తేలికగా వేసుకుంటాం, రంగురంగులు వేసుకుంటాం. ఈ ఆత్మ పదార్థం అనేది రకరకాల జన్మలు తీసుకుంటుంది. మానవ జన్మలో వచ్చిన తర్వాత రకరకాల మానవ పరిస్థితులను ఎన్నుకుంటుంది. ఎందుకంటే శరీరాలన్నీ ఒకటే. ఎందుకు శరీరం వేరే, కుందేలు శరీరం వేరే, అప్పటిదాకా శరీరాలు మారుతుంటుంది. మానవ శరీరం వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతుంది. అంటే ఒక పేదవాడిగా పుట్టే పరిస్థితి, మానవ శరీరం అదే, కానీ పరిస్థితులు వేరే. ఒక కుందేలు జీవితంలో, ఒక ఏనుగు జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉండవు, చాలా కొద్దిగా ఉంటాయి వేరు పరిస్థితులు వాతావరణాన్ని బట్టి. కానీ మానవ జీవితంలో ఈ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఎన్ని విశేషాలు ఉన్నాయో చూశారా? మానవ జీవిత పరిస్థితులు ఎన్నెన్నో. సో ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో ధరించడం కోసం, దాన్ని పూర్ణ జ్ఞానం కలిగించుకోవడం కోసం, దాని యొక్క పూర్ణ అనుభవం పొందడం కోసం, ఇది ఆత్మ యొక్క రంజనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.